నాకు పేరు లేదు. ఆ బియ్యం తీసుకోవాలంటే స్టోర్ కాడికి బాగుంటే మా అమ్మ ఇబ్బంది పడుతుంది. ఇంటికి వచ్చేస్తా ఉన్నారు, వీళ్ళు ఎగదగినారు. జగన్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి బియ్యం వచ్చాయి, అన్నీ వచ్చాయి. పెన్షన్ తీసుకోవాలన్నా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక చెట్టు కింద నిలబెట్టి అందరినీ పింఛన్ ఇస్తున్నారు. అది చాలా అన్యాయం. అది చంద్రబాబు నాయుడు అది ఎప్పుడో పుట్టిద్దా అతనికి, ఎప్పుడో పుట్టిద్ది పాపం. ఆ పాపం పుట్టినప్పుడు బాబులు మాత్రం బాగుంది. ఆ పాపం పుట్టినప్పుడు పతనం అయిపోతాడు. ఏ చెర పగిలినప్పుడు అప్పుడు అతనికి అది పాపం అనేది పుట్టిద్ది అతనికి. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో అమరావతి ఏమన్నా డెవలప్ అయ్యే ఛాన్సెస్? ఏం కావాల, అమరావతి ఏం డెవలప్ కావాల. ఈ సంవత్సరంలో కూడా అప్పులు చాలా తీసుకొచ్చి ఏం చేయడు, కమిషన్ తెంగుతుండు. పోలవరం కూడా కాదు, ఆయన వల్ల కాదు, అది అయ్యే పని కాదు. అది అప్పు ఆయన వల్ల అయ్యే పనే కాదు. కమిషన్ తీసుకోవటం ఆ నారాయణ లోకేష్ కానీ వాడిని బతికియటానికి తొత్తు మొప్పండి అంతవరకు వాళ్ళు చేసేది. ఎవరికి న్యాయం చేయడు. మా అమ్మాయి ఇంటర్ చదువుతుంటే ఇంటర్ వచ్చేసరికి ఫస్ట్ సంవత్సరం వచ్చేసరికి మార్కుల లిస్టు తేడా వచ్చింది. వెరిఫికేషన్ పెట్టిస్తే మళ్ళీ వాటికి మళ్ళీ వల్ల 23 వచ్చిన దానికి 95 వచ్చినాయి. అలా ఎలాగ తప్పు చేశాడంటే అతను లోకేష్ అతను పబ్లిసిటీ కోసము 10th క్లాస్ది ఇంటర్ది అతను ఇన్ఫర్మేషన్ కోసం అని అతను తీసుకొచ్చాడు బయటికి. అవన్నీ శుద్ధ వ్యవహారం. అది పిల్లలు నాశనం అయిపోతున్నారు. అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, ఎంత ఫ్రీ బస్ లేదు. ఫ్రీ బస్ అనేది నేను ఇదే చెబుతున్నా నేను. ఆగస్టు 15 అతను ఫ్రీ బస్ పెట్టకపోతే ఊరేసుకొని చచ్చిపోతా మా ఊర్లో. దానికి ఎవరైనా ఛాలెంజ్ గా ఆయన రామను, ఎవరైనా రామను ఛాలెంజ్ గా నేను దానికి ఒప్పుకుంటా. పెట్టేది కాదు, అది కాదు. గ్యాస్ ఇస్తానండి ఫ్రీగా 3 సిలిండర్. పవన్ కళ్యాణ్ మాట్లాడి వేసిండు 3 సిలిండర్ అంటూ 3 సిలిండర్ ఇచ్చిండు. ఇదిగో